2 నెలల్లోనే రెట్టింపు డబ్బిస్తామంటూ వందలాది మందిని మోసం చేశాడు ఓ కేటుగాడు. మోసపోయామని బాధితులంతా గ్రహించడంతో అక్కడ నుండి ఎంచక్కా పరారయ్యాడు. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి రావడంతో అతడిని పట్టుకొని నిలదీశారు. నిందితుడు తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన మనీష్ రెడ్డి కల్లబొల్లి మాటలు, అధిక వడ్డీ ఆశతో వందలాది మందిని మోసం చేశాడు. మనీష్ ఎంటర్ప్రైజెస్ పేరుతో స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ఏర్పాటు చేసి వందలాది మందిని మోసం చేశాడు. 50 కోట్ల వరకు సేకరించాడు. మొదట్లో కేవలం 2 నెలల్లో పెట్టుబడికి రెట్టింపు డబ్బు ఇచ్చి కొంతమంది నమ్మించాడు. దీంతో ఎంతో మంది మనీష్ ఎంటర్ప్రైజెస్ గారడీకి చిక్కారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. అనంతరం బోర్డెత్తేశాడు. దీంతో మోసపోయిన వాళ్లంతా లబోదీబోమన్నారు. ఎట్టకేలకు చింతపల్లిలో ఇంటికి మనీష్ తిరిగి రావడంతో అతడిని పట్టుకొని బాధితులంతా నిలదీశారు. ప్లేట్ ఫిరాయించిన మనీష్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.